పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మెంటేవారి తోటలో 1వ వార్డ్ 2వ వార్డ్ జనసేన నాయకులు మెంటే మనోజ్, తోట సురేష్, మెంటేవారి తోట యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్క్రీన్ ఏర్పాటు చేసి జనసేన 12వ ఆవిర్భావ సభ ప్రత్యక్ష ప్రసారం చేశారు. జనసేన నాయకులు మాట్లాడుతూ ఈ రోజు జన సైనికులందరికీ పండగ లాంటిదని, దశాబ్ద కాలం పోరాడి గెలిచి మన ప్రభుత్వంలో చేసుకుంటున్న మొదటి ఆవిర్భావ సభ కావడం చాలా ఆనందదాయకంగా ఉందని, జన సైనికులు జనసేన నాయకులు వీర మహిళలతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని రాష్ట్ర రాజకీయాల్లోనూ దేశ రాజకీయాల్లోనూ తన ముద్ర వేసుకుని దేశ రాజకీయాల్లోనే ప్రకంపనలు సృష్టించిన జనసేన ఆవిర్భావ సభను ఇక్కడి నుండే వీక్షించడానికి జన సైనికులకు ప్రజలకు ఈ సౌకర్యం ఏర్పాటు చేయడమైనదని అన్నారు. ప్రశాంత్ గారి నాయకత్వం, ప్రశాంత్ గారి నాయకత్వం, ప్రశాంత్ గారి నాయకత్వం. ఓకే అన్న, ఇవ్వండి అన్న. సైడ్ ఇచ్చాను బట్టలు స్లిప్ లేకపోతే ప్రోత్సాహం ఎత్తు అని చెప్పు. స్లిప్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ స్లిప్ తీసుకోవాలి. ఎక్కడ వెళ్ళరా కీలకమైన వ్యవస్థను మంత్రి మనోహర్ గారు ఎంతో గొప్పగా బాధ్యతలు చేపట్టిన రోజు నుండి ఎప్పటికప్పుడు నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నారు. పెరిగిన వివిధ నిత్యావసరాల ధరలను 5 శాతం తగ్గించి ప్రజలకు ఎంతో మేలు చేశారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారికి, జిల్లా ఇన్ఛార్జ్ చిన్నబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అదేవిధంగా ఈరోజు చీరల పంపిణీ మరియు కేక్ కటింగ్ కార్యక్రమం కూడా మేము అందరం చేసుకుంటున్నాం. ఎల్ఈడి స్క్రీన్ ప్లస్ కేక్ కటింగ్, పేదలకి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాగే మరిన్ని కాలాల పాటు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, అలాగే మా శాసనసభ్యులు అంజబాబు గారు, వారి యొక్క తనయుడు పులపర్తి ప్రశాంత్ గారు ఆధ్వర్యంలో మీ యొక్క కార్యక్రమం జయప్రదంగా చేయాలని కోరుకుంటూ ఈరోజు మెంటేవారి తోట 1, 2 వార్డులు కలిపి మన 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పేదలకి 100 మందికి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ సభను అందరూ చూడడానికి ఎల్ఈడి స్క్రీన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాతల సహకారంతో మొత్తం అందరితో కలుపుకొని చేయడం జరుగుతుందండి. జై జనసేన.